మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటాడు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు నీవి, కూర్చున్న వారు నీ బిడ్డలు, నీ దాసుల్ని మరుగుపరిచి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మరి తన దగ్గర ఉన్నటువంటి ప్రజలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. హల్లెలూయా. సర్వజీవుల్లో ఉన్నటువంటి భయాల్లో మనకు కూడా ఒక భయం ఉంది. అదేంటంటే ప్రాణ భయం. ప్రాణ భయం అంటే అందరికీ తెలుసు. ప్రాణం మీదకి ఏమన్నా వస్తుందని భయపడుతూ ఉంటారు. చనిపోతామని కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఏమన్నా జరుగుద్దని టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల్ని చంపుకునే రోజులు మనం చూస్తున్నాం. మనుషులే చంపుకొని చనిపోతూ ఉన్నారు. చావంటే ప్రతి ఒక్కడికి భయమే, కానీ చావుకు తెగించిన వాళ్ళు మాత్రమే చేస్తారు, కానీ చావంటే అందరికీ భయమే. హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మను చంపనేరక దేహాన్ని చంపువానికి ఏమంటున్నాడంటే భయపడకుడి, కానీ ఆత్మని దేహాన్ని నరకంలో వేయడానికి మిక్కిలి భయపడండి అంటే ఇద్దరు మనుషుల్ని దేవుడు ప్రభు చూపిస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషుల్ని చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఎవరంటే ఆత్మను చంపడు, కానీ దేహాన్ని మాత్రమో చంపగలుగుతాడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆత్మని దేహాన్ని నరకములో వేయగలిగిన వ్యక్తి. ఇద్దరు వ్యక్తుల గురించి మనం పరిచయం చేస్తున్నాడు ప్రభు. అంటే దేహాన్ని మాత్రమే చంపగలిగేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆత్మని దేహాన్ని రెండింటిని చంపగలిగే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు వీళ్ళంటే, వీళ్ళిద్దరు కూడా మనుషులు కాదు. ఎవరండి వీళ్ళిద్దరు? అసలు మనుషులే కాదు. మన మనుషులు చంపుతారని భయపడతాం. మొన్న మధ్యన 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసుగా మనకి. 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఎవరు గొంతులు కోసేవాళ్ళు వచ్చారని, మామూలు ఊరు కాదు, అటు వచ్చారు ఇటు వచ్చారని పుకార్లు పుట్టించి ఎంత భయపడ్డారో, ఎంత భయాందోళనకు గురయ్యారో. అసలు చర్చి చాలలేదన్నమాట పండుకునే వాళ్ళకి భయపడిపోయి. ఎందుకంటే కుతుకులు కోసేవాళ్ళు వచ్చారంట. దేవునికి స్తోత్రం. భయమే, అందరికీ భయమే. ప్రియమైన దేవుని పిల్లలేరు. కానీ ఈ వ్యక్తులు ఇద్దరు మనుషులే కాదు. ఎవరి వ్యక్తులంటే, ఒకటి దేవుడు, ఒకటి సాతాను. ఒకటి దేవుడు, రెండవది సాతాను. సాతాను మనిషిని చంపగలదు. ఎలా చంపగలదు? అదిగో వాక్యం చెప్తుంది, ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడి అన్నాడు. అంటే దేహాన్ని సైతాను చంపగలదు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. చాలా మంది చంపే అధికారం లేదంటారు, కానీ మరి ఈ వాక్యానికి సమాధానం కూడా మనమే చెప్పుకోవాలి. ప్రభు అంటాడు, మీ తండ్రి యొక్క అపవాది ఆది నుండి వాడు నరహంతకుడు అన్నాడు. కాబట్టి హంతకుడు సాతాను చంపగలడు మనిషిని అనే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంటే దేహాన్ని మాత్రమే, అనగా మామూలుగా మనిషిని చంపగలదు సైతాను, కానీ దేవుడు మాత్రం దేహాన్ని ఆత్మని నరకంలో వేయగలడని వాక్యం చెప్తుంది.
కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా భయంకరమైనటువంటి వాళ్ళే. మరి వీళ్ళిద్దరి నుంచి మనకి ఎవరి చేతిలో పడాలంటే దేవుని చేతిలో పడి జీవం తెచ్చుకుంటే చాలా మంచిదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సాతాను మనిషిని చంపగలడా? చంపగలడు. ఎలా చంపగలడు? ఒకనాడు యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోధ, ఆయన శరీరంలోకి సాతాను చొరబడింది, ప్రభువుని అప్పగించింది. అప్పుడు ఆ సాతాను ఆయన శరీరంలో చొచ్చిన గనక అతడు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయినని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఉరి పెట్టుకోవటం మనం ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది మనం వింటూ ఉన్నాం. ఏంటంట? ఉరి పెట్టుకొని చచ్చిపోయారంట అని మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అసలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సైతాను పట్టిన యోధ ఏం చేశాడంటే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆత్మని చంపలేదు కానీ శరీరాన్ని చంపేసింది. ఈరోజు కూడా చాలా మంది తప్పు అనేది ఎవరైనా చేస్తారు, తప్పు లేని వాళ్ళు ఎవరో లేరు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడైనను లేడని చెప్తుంది. తప్పులు అనేవి అందరిలో ఉంటాయి, కానీ తప్పు చేశాడని యోధ ఏం చేశాడంటే చచ్చిపోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి మూల కారణం ఏంటంటే సైతాన్ అన్నమాట. చాలా మంది ఈ రోజుల్లో చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంటారు. కారణం లేని వాటి కోసం ఏం చేస్తారంటే చనిపోతూ ఉంటారు. ఏదో ప్రేమించిన అమ్మాయి దొరకలేదని, ఇష్టపడ్డ వాళ్ళు పలకట్లేదని, భార్య తిట్టిందని, భర్త తిట్టాడని, అన్నదమ్ములు కొట్టారని, లేదా ఏదో అవమానం జరిగిందని సూసైడ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ నిర్ణయం కరెక్ట్ అంటే సైతాను వాడు చంపాలంటే వాడి చేతిలోకి సులువుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవడన్నా కానీ వచ్చి నిన్ను చంపుతావురంటే మనం ఏం చేస్తామంటే వెంటనే తిరగబడి ఏదో ఒకటి చేయగలుగుతాం. అవసరమైతే కేసు పెడతాం, పెద్ద మనుషుల్లో పెడతాం, వీలైతే అతన్ని మనమే అటాక్ చేసి కొట్టాలని చూస్తాం. కానీ సైతాన్ ఇచ్చేటువంటి ఆలోచన, సైతాన్ ఇచ్చేటువంటి ఆ ఒక ప్రణాళిక ఏంటంటే నేను చంపివేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మనిషిని దానికి ఎదురు తిరగలేకపోతున్నాడు. చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చింది, దేహాన్ని అది చంపేయాలనుకుంది, ఆ ఆలోచన నీలో పుట్టించినప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని వ్యతిరేకించాలి. ఇలాంటి ఆలోచన నాకు ఎందుకు వస్తుంది, నేను ఎందుకు చచ్చిపోవాలి, నా పిల్లలు ఏమైపోతారు, నా ఇల్లు ఏమైపోద్ది, నా భార్య ఏమైపోద్ది, నా బిడ్డలు ఏమైపోతారు, నా వాళ్ళు ఏమైపోతారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు అని ఆలోచన చేయాలా లేదా? హల్లెలూయా. 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులను మర్చిపోయి 20 రోజుల క్రితం ప్రేమించిన అమ్మాయి కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? ఎంత నమ్మక ద్రోహులండి. 20 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేస్తే అబ్బాయి కోసం, అమ్మాయి కోసం తల్లిదండ్రులు పెంచిన దాన్ని మర్చిపోయి చనిపోయేవాడు. ఈ ఆలోచన అంతా ఎవరిదంటే సాతాన్ది. సాతాను ఏం చేస్తాడంటే దేహాన్ని చంపేస్తాడు అన్నమాట. హల్లెలూయా. దేహాన్ని లేకుండా చేస్తాడు. దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ సృష్టిలో బ్రతకమని ఇచ్చాడు, ఆనందించమని ఇచ్చాడు. ఆ దేవుడు ఈ భూమి మీద నేను జీవించమని ఇచ్చాడు. మరణం అనేది మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకుపోయిందాకా చచ్చిపోవటానికి మనకి ఎలాంటి అర్హత లేదు. నువ్వు ఏ బాధలో ఉండు, అప్పుల్లో ఉండు, బాధల్లో ఉండు, శ్రమల్లో ఉండు, రోగంతో ఉండు, వ్యాధితో ఉండు, శోధనలో ఉండు, దేవుడు తన దూతను పంపి నీ ప్రాణం తీసుకెళ్లే వరకు ఎదురు చూస్తే పరలోకంలో నువ్వు చేరుతావు. అందుకే బైబిల్ కొరింథీ పత్రికలో రాయబడింది, ఏమని రాయబడిందంటే ఈ దేహము దేవుని యొక్క ఆలయము, దీన్ని పాడు చేయు వాడిని దేవుడు కూడా పాడు చేయును అని రాయబడింది. కాబట్టి దేహాన్ని చంపడానికి సాతాను చాలా సులువులు పన్నుతూ ఉన్నాడు. అదొక యోధాని ఒక ప్లాన్ ప్రకారం ఏం చేశాడంటే చంపేశాడు. హల్లెలూయా. చనిపోయాడు యోధ, చంపేశాడు, ఈ దేహాన్ని చంపేసేట్టు చేశాడు సైతాన్ గారు. ఈరోజు నువ్వు కూడా నీ దేహం మీద విరక్తి పుడుతుందేమో, నేను చచ్చిపోవాలని ఆలోచన కలుగుతుందేమో. ఆ ఆలోచన వెనక ఎవరున్నారంటే సైతాన్ గాడు ఉన్నాడు. హల్లెలూయా. ఉట్టి పుణ్యానికి హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను చచ్చిపోతానేమో అని అనుమానం. బస్సులో ప్రయాణం చేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయి చచ్చిపోతానేమో అని అనుమానం. చాలా మందికి సాగు పిచ్చి ఎక్కువైపోతుంది. నేను చచ్చిపోతానేమో, నాకేమన్నా అయిపోద్దేమో, కొంచెం జ్వరం వచ్చిందంటే నేను డెంగీ జ్వరం వచ్చింది ఒకటి చచ్చిపోతానేమో అనుమానం. సావు కోరికలు చాలా మందికి చాలా
ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఆలోచన అంతటికి కారణం ఎవరండి? సాతానుడు. నీకు ఏదన్నా అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే యేసు రక్తమే జయం. ప్రభువా, నీ వాక్యం చలవిస్తుంది ఏమని? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. నా వాక్యం చదువుకో ఎప్పుడన్నా చావు ఆలోచనలు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. నా బల్ల చుట్టూ నీ పిల్లల ఒలీవల మొక్కల వలె ఉందురు. జ్ఞాపకం తెచ్చుకో. నీ భార్య నీ లోగిల్లో ఉండును, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఉండేదరు అన్న వాక్యాలు జ్ఞాపకం. నీ వాగ్దానాలు నా పట్ల నెరవేర్చేయ. నాకు వచ్చి చెడు ఆలోచనలు విడిపించేయ. దేహాన్ని చంపాలని పెట్టుకుంది సాతాను. మరి దాని చేతిలో మనం పడకూడదు మాట. జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ గాడు ఎంతో ఆలోచనతో ప్లాన్ ప్రకారం వస్తున్నాడు. వాడిని మనం ఎదిరించి నిలబడాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సాతాను క్రియలను ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండి అప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపోవునని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేహాన్ని చంపే అధికారం వాడికి ఉంది, కానీ మన దేహాన్ని చంపాల్సి వస్తే, మనం చచ్చిపోవాల్సి వస్తే అది దేవుడి చేతిలో మనం చనిపోవాలి, కానీ సైతాన్ చేతిలో చనిపోకూడదు. ఇవాళ చాలా మంది సైతాన్ చేతిలో చచ్చిపోతున్నారు. చాలా మంది కోరికలు ఉంటాయి, నా ప్రాణం నీ చేతుల మీద నుంచి వెళ్ళిపోవాలంటే. ఎవరో ఇష్టం వచ్చిన వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళ ఒళ్ళో కొనుక్కొని చచ్చిపోవాలని కోరికలు అంటారు. మరి ఇంతకనేటువంటి ప్రజలు మరి దేవుడి చేతిలో ప్రాణం పోవాలని కోరుకోవాలి. దేవుని చేతిలో, దేవుని వడిలో, దేవుడి సన్నిధిలో నేను వెళ్ళిపోవాలని కోరుకోవాలి. హల్లెలూయా. మోషే అన్నాడు, నేను కొండెక్కుతాను, నన్ను నువ్వు తీసుకోమన్నాడు. దేవుడు కూడా చెప్పాడు, మోషే నువ్వు కొండెక్కు, అక్కడ నీ ప్రాణాన్ని నేను తీసుకుంటాను అన్నాడు. దేవుడు తీసుకున్నాడు. ఎంత అదృష్టమైంది. హల్లెలూయా. అంటే మన ప్రాణం, మన దేహం దేవుని చేతిలో నుంచి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. దేహాన్ని చంపేవాడికి మనం భయపడకూడదు. వాడు ఎన్నో భయాలు పెడతాడు మనల్ని. అక్కడ వాక్యం చదువుకున్నావు, ఎన్నెన్నో భయాలు పెడతాడు. ఒక్క భయంగా చాలా భయాలు పెడతాడు సైతాన్ గాడు. ఏం భయం పెడతాడు? నీ పిల్లలకు బాగలేదు, నీ పిల్లలు చచ్చిపోతారు, నీ పిల్లలకు గబ్బు వచ్చేసిద్ది, నీ ప్రాణం దాటిపోద్ది, నీ చెయ్యి దాటిపోద్ది, లేనిపోని టెన్షన్ పెడతాడు సైతాన్ గడు. ఆలోచనలు మన హృదయాల్లోకి రానియకూడదు. వచ్చిన దాన్ని మనం జయించాలి. ఎలా జయించాలంటే యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. అలాగే సాతానుడు భయపెడతాడు. ఇక లాభం లేదు, నువ్వు కోర్టులో గెలవలేవు, నువ్వు ఓడిపోతావు, నష్టపోతావు, నీ పిల్లలకి నువ్వేం సంపాదించలేవు, నువ్వేం బాగుపడలేవు, నువ్వు చేసిన అప్పులు తీర్చలేవు అని అనేక రకాలుగా సైతాన్ మనల్ని బాధ పెడతాడు, భయపెడతాడు. వాడు ఎంత భయపెట్టినా సరే మనం ఎలా ఉండాలంటే, పోరా నువ్వు నన్ను ఏం కూడా చేయలేవు, ఎందుకంటే నా ప్రభువు అయినటువంటి నా తండ్రి, నా యేసు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాటలు పాడతారు బాగానే, తోడుగా ఉన్నవాడవే అని దీర్ఘాలు తీసి. నమ్మేగాడు మాత్రం నమ్మ. పెదాలు ఆడించటం వేరు, హృదయంలో నమ్మడం వేరుగా ఉంటుంది. ఆయన నమ్మినవాడు ధన్యుడు. కాబట్టి దేహాన్ని చంపాలని, ఆ చావుని వాడి కళ్ళతో చూడాలని సాతానుని సావు గురించి ఎన్నో కలలుగా అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా సావు వీళ్ళు కోరుకుంటున్నారు, వారు కోరుకుంటున్నారని. ముందు నీ సావు కోరుకునేవాడు ఎవడంటే సైతాను గాడే. నువ్వు బతకటం వాడికి ఏమాత్రమో ఇష్టం లేదు. మనం చూస్తుంటాం, మంచి మంచి వాడు చచ్చిపోతుంటాడు, చెడ్డోళ్ళు చాలా కాలం బతుకుతూ ఉంటారు. ఎందుకంటే సైతాన్ గాడికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి వాడి చిరకాలం ఎత్తాడు వాళ్ళకి ఆ విషయం. మంచి మంచి వాళ్ళని తొందరగా గాజేయాలని చూస్తాడు, ఏదో అవకాశంలో వాళ్ళని పట్టుకుపోవాలని చూస్తాడు మాట. కాబట్టి మన దేహాన్ని చంపే అధికారం సైతానికి ఇవ్వకూడదు. మన దేహాన్ని చంపే, లేకపోతే మన దేహం నుంచి మనం బయటికి తీయగలిగేటువంటి ఆ యొక్క శక్తిమంతుడైన దేవుడికి మన దేహాన్ని అప్పగించాలి. హల్లెలూయా. దేవుడి చేతిలో చనిపోవాలి, దేవుడు స్మరణతో చచ్చిపోవాలని మనం ఆశపడాలి. కానీ రైలు కింద, బస్ కింద, రైలు పట్టాల మీద మందులు దాగి ఉర్రు పెట్టుకొని కత్తితో పొడుచుకొని రకరకాలుగా చచ్చిపోవాలని ఆలోచన ఉండకూడదు. అలాంటి ఆలోచన ఎవరిదంటే సైతాను గాడిది. కాబట్టి వాడికి మనం భయపడాల్సిన అవసరం, అలాంటి పరిస్థితులు మనకు తీసుకొచ్చినా మనం లోబడాల్సిన పరిస్థితి మనకు లేదు.
సౌలు ఉన్నాడు, మనందరికి బాగా తెలుసు, మంచి రాజు ఆయన, దేవుని అభిషేకం చేత నింపబడినటువంటి వాడు సౌలు. ఏం చేశాడండి ఆఖరికి? తన కత్తి తాను తీసుకొని దాని మీద పొడుచుకొని చనిపోయాడు. ఇంత ఆలోచన దేనికి వచ్చింది ఆయనకి? ఒక దేవుడి సేవకుడై ఉండి, దేవుని చేత అభిషేకించబడి ఉండి, దేవుని చేత పిలువబడినటువంటి వాడుండి ఇలాంటి తనకు తాను పొడుచుకొని చచ్చిపోగలిగిన పరిస్థితి దేనికి వచ్చిందంటే సైతాన్ని ఆశ్రయించాడు. సైతాన్ చెప్పిన మాటలో విన్నాడు. కర్ణపిశాచం పట్టిన స్త్రీకి వెళ్ళి సైతాన్ని అడుగుతున్నాడు, నాకేం జరిగిద్దో చెప్పు అని అడుగుతున్నాడు. ఆ కర్ణపిశాచంతో ఏకం అయిపోయాడు కాబట్టి ఆ సైతాన్ ఏం చేసిందంటే చచ్చిపోమని సలహా ఇచ్చింది. ఆఖరికి తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడండి సౌలు. ప్రియమైన దేవుని పిల్లలేదే, సైతాన్ మాట వింటే ఎవరి చేతిలో చచ్చాడంటే సౌలు సైతాన్ చేతిలో చచ్చిపోయాడు. సైతాన్ చేతిలో చచ్చిపోయినాడు స్వర్గం ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. సైతాన్ చేతిలో చచ్చినోడికి పరలోకం ఉంటుందా అంటే బైబిల్ ఏమాత్రమో ఒప్పుకోదు. అననీయ సప్పీరా ఉన్నారు, డబ్బును దాచి దొంగ మాటలు చెప్పారు, హఠాత్తుగా చచ్చిపోయారు. ఎవరి చేతిలో చచ్చిపోయారంటే అక్కడ సాక్షాత్ పేతురు అంటాడు, సాతాను మిమ్మల్ని ఎట్లు ప్రేరేపించెను అంటాడు. అననీయ సప్పీరా విషయంలో సైతాన్ చేతిలో చచ్చిపోయారు. ఈరోజు దేవుడి చేతిలో చచ్చిపోయే వాళ్ళు ఎవరంటే దేవుడి మీద విశ్వాసం ఉంచినోళ్ళు, ఆయన మరణం వరకు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. హల్లెలూయా. యోసేపు నిండు ముసలితనమందు తన మంచం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి దేవుని సన్నిధిలో తన ప్రాణాలు విడిచిపెట్టాడు. బంగారం లాంటి సావు అంటే ఏంటో తెలుసా? దేవుడు తీసుకెళ్లే సావు. మరి దేవుడు తీసుకెళ్లే సావు నువ్వు ఎలా చూపడగలవు? దానంతటికి అదే రావాలి కానీ నువ్వు తెచ్చుకునేది సైతాను సావు, దానంతటికి అది వచ్చేది దేవుడు ఇచ్చేటువంటి బంగారం లాంటి సావు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం, దేహాన్ని చంపువాడికి భయపడకూడదని వాక్యం చెప్తుంది. మరి నీ దేహాన్ని చంపాలని ప్రయత్నించే వాడికి భయపడ్డావో వాడి చేతిలో నీ ప్రాణం పోయినట్టే. వాడిని కనుక ఎదిరించావంటే నీకు ఎలాంటి భయమో ఉండదు, ఎందుకంటే దేవుడే ఉంటాడు నీకు తోడు. హల్లెలూయా. మరి ఇక రెండో మాటలు అంటాడు, దేహాన్ని అలాగే ఆత్మను చంపువానికి భయపడి అంటారు. ఈ రెండో మనిషి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. దేవుడు కూడా మనిషిని తీసుకెళ్ళగలడు, చంపగలడు, ఎందుకంటే జీవ మరణములో యెహోవా వశములై ఉన్నవి. ఒకని ఆయుషు ఆశీర్వాదం మొత్తం కూడా ఆయన చేతిలో ఉన్నది, దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని ఏం చేయగలడయ్యా అంటే చంపగలడు, బ్రతికించగలడు, నరకంలో వేయటానికి ఆయనకు అధికారము ఉన్నది. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. సైతాన్ గాడికి ఒక్కటే ఉంది చంపగలిగేది. ఎలాగంటే వాడిగా చంపడం, నిన్ను ప్రేరేపించి చంపుతాడు, బుద్ధిని నీకు పుట్టిస్తాడు, చచ్చిపోవాలని ఆలోచన పుట్టిస్తాడు, నువ్వే చచ్చిపోతావు. కాబట్టి సైతాన్ గాడు ఒకటే చేయగలడు, కానీ దేవుడు 3 చేయగలడు. ఏంటి ఆ 3 అంటే ఆయన చంపగలిగే అధికారం దేవునికి ఉన్నది. ఒకసారి కనుక దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకొని కళ్ళు మూసాడంటే మనం అయిపోతాం. ఎందుకంటే మన ప్రాణము, బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన గుండెలో ఉన్న ప్రాణం ఆయన పెట్టిన దీపం. ఈ దీపం వెలుగుతూ ఉంది ప్రస్తుతానికి. ఆయన కనుక ఒక్కసారి కనుక అన్నాడంటే ఏమైపోద్ది? ఆరిపోద్ది. హల్లెలూయా. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
హల్లెలూయా. ఈ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఆ దీపాన్ని ఆర్పే అధికారం ఆయనకున్నది. ఎప్పుడు ఆర్పుతాడు? ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆర్పుతాడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు. నీ ప్రాణము, నీ జీవము ఆయన మూటలో కట్టివేయబడి ఉన్నది కాబట్టి అది ఆయన చిత్తము. నువ్వు ఉంచమన్నా నిన్ను ఉంచటానికి ఆయన చిత్తం, మనం ఏం చెప్పలేము. హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయుష్ని దయచేయమని. ఆయుష్ని ఇచ్చాడు దేవుడు, 15 సంవత్సరాలు నిండుగా ఇచ్చాడు. ఎప్పుడో చచ్చిపోవలసిన దేవుడు బతికించాడు. ఇవాళ మనం కూడా చెప్పుకుంటున్నాం, ఏమన్నా తెలుసా? అసలు కరోనా టైంలో మనం అందరం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ప్రతి ఒక్కడికి వచ్చింది కరోనా, రాకుండా ఎవరికి లేదు. కాకపోతే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. వెళ్ళిన పాపానికి మేము పడ్డాం పచ్చితాపం, నరకం చూపించారు మాకు ఎట్లా ఉంటుందో. వెళ్ళిన పాపానికి హాస్పిటల్కి వెళ్ళి ఏందో నాకు స్మెల్ రావట్లేదంటే రోగం అన్నారు. ఇంకంతే సంగతులు. ఊళ్ళో ఒక్కడు కూడా పలకరీయటం కాదు, మా బజారు మడుచులు కూడా తిరగలేదు. మా నేరేడు చెట్టుకి కాయలు ఉండే ఫుల్లుగా, అసలు ఒక్క కాయ కింద పడితే బతికేది కాదు, అలాంటిది ఎంత ఎత్తుపడ్డాయి గుట్ట, ఎవడు ముట్టుకోలే. మా ఇంట్లో పిల్లులు పక్కలో పోతే వాళ్ళు గడగడ వణికిపోయారు. ఈ పిల్లుల వల్ల మాకు కరోనా అవుతుందేమో, వాళ్ళ కరోనా అని ఎంత భయపడిపోయారండి, చాలా భయపడిపోయారు. హాస్పిటల్కి వెళ్తే పంపించే నర్సులు అంటది, పాస్టర్ గారు మీకు దేవుడు తోడుగా ఉంటాడులే, వత్తవలే అందరండి. అంటే పంపించాము కూడా నమ్మకం లేదు. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా నమ్మకం చెప్పట్లా, బతికి ఇంటికి వెళ్తారని చెప్పట్లా, జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. కానీ ఆయుష్ని ఇంకా ఎవరు మిగిల్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు. మరణ ఛాయల్లో నుంచి ఆయన పైకి లేపుతాడు అన్నమాట. కాబట్టి ఆయన ఆయుష్ ఇవ్వగలడు, నీ ఆయుష్ని ఆర్పివేయగలడు. ఈ రెండిట్లో అప్ అండ్ డౌన్ ఏమైనా జరిగినా ఆఖరి దినాన ఒక దినాన నరకం అనేది ఒకటి ఉంది. ఏంటండి అది? నరకం. నరకం అంటే ఏంటో తెలుసా? అగ్ని గంధకాలు బగ మండిపోయేటువంటి ఆ గంధకాల్లో, ఆ అగ్ని మంటల్లో మనిషిని వేయగలిగే అధికారం దేవుడికే ఉంది, సైతానికి ఏ మాత్రమో లేదు. ఎందుకంటే వాడే నరకంలో ఉన్నాడు. ఇంకా కావాలంటే ఆహ్వానిస్తాడు కానీ వద్దని చెప్పేవాడు కాదు. వాడు చేసే పనులన్నీ అక్కడికి తీసుకెళ్తానికి, ఆడికి తోడు కోసమే నీకు చుట్టూ ఇంత ప్లాన్ చేస్తున్నాడు వాడు. ఆ నరకంలో వేయగలిగినటువంటి శక్తి దేవుడికి ఉంది. దేహాన్ని, ఆత్మను కూడా నరకంలో వేయగలదు. దేహాన్ని నరకంలో వేయటానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈ దేహం ఇక్కడే పోతుంది. కానీ ఆత్మకు కూడా స్పర్శ ఉంది, ఆత్మ కూడా వినగలదు, ఆత్మ కూడా చూడగలదు, ఆ ఆత్మ కూడా బాధ సాధలు తెలుసు. దాన్ని తీసుకెళ్ళి నరకంలో వేయగలిగే శక్తి దేవుడికి ఉంది. కాబట్టి మనం ఎవరికి భయపడాలంటే దేవునికి మరిమిక్కిలి భయపడాలి. అంటే మనం చెప్పుకుంటాం, పెను మీద ఉన్నట్టుకి నొప్పుల మీద ఉన్నట్టుకి చాలా. పెను మీద సైతాన్ చూపిస్తాడు, నొప్పుల మీద ఉన్నదాన్ని దేవుడు చూపిస్తాడు. సైతాన్ కన్నా భయంకరమైన శిక్షణ వేయగలిగిన వాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలి. సైతాన్ గాడు మనకు నరకాన్ని ఇయ్యలేడు, మా అయితే ఈ దేహాన్ని చంపగలడేమో, అంతేగాని వాడు అంతకన్నా ఏమీ చెయ్యలేడు. హల్లెలూయా. బలవంతంగా మాయ చేసి నిన్ను చంపగలడేమో కానీ సైతానుడు నిన్ను నరకంలో వేసే అధికారం వాడికి లేదు. వాడికి నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడికి ఖచ్చితంగా భయపడాలి. దేనికంటే ఆయన ఆర్పగలడు, ప్రాణాన్ని ఇవ్వగలడు, అదే ఆత్మని తీసుకెళ్లి నరకంలో వెయ్యగలడు. 3 పనులు ఆయన చేయగలడు. కాబట్టి దేవుడికి మనం ముఖ్యులు భయపడాలి. హల్లెలూయా. చాలా భయపడాలి. ఎందుకంటే దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కాబట్టి దేవుడికి భయపడి మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి లోబడి ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో మనం ప్రతినిత్యం కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది చేస్తూ ఉంటారు ప్రార్థనలు. మన ప్రార్థనలో ఎప్పుడు మన మరణాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయ్యా నేను బ్రతుకు దినములన్నిటి కూడా నా కుటుంబం, నేను కృపాక్షేమంతో నీ సన్నిధిలో జీవించేటట్టు గొప్ప భాగ్యాన్ని దయచేయనైనా. నా మరణాన్ని కూడా ప్రభువా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఏదో ఒక దినాన్ని నేను చనిపోవాలి, నాకు సుఖమైన సులువైన మరణాన్ని దయచేయమని. కంచాన మంచాన
పడకూడదు, ఒకళ్ళు మనల్ని తిట్టిపోయకూడదు అని ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. కొంతమందికి చూడండి, ఇలా నడుస్తూ ఉంటారు, సడన్గా పోతారు. మనం ఏమనుకుంటామంటే బంగారం లాంటి సావు అని. హల్లెలూయా. కొంతమంది మంచాన పెడితే ఎన్ని నెలలైన సంవత్సరాలైనా అలాగే ఉంటారు. చేయలేక ఇంట్లో వాళ్ళే కోరుకుంటారు, ఏమని, తొందరగా జరిపితే బాగుండి, ఎన్నాళ్ళు చేస్తాం ఈ పనిని. ఎవడు చేయడండి. కొడుకు చేయడు, కోళ్ళు చేయదు, కూతురు చేయదు, భార్య చేయదు, భర్త చేయడు, ఎవడు చేయడండి. అసలు ఒక రకం చెప్పాలంటే మనకు మనం తప్ప మనల్ని ఆదుకునేవాడు మరొకడు లేడు. ఎన్ని రోజులు చేస్తారు? 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు. దేవుని స్తోత్రం. ఒకరోజు జ్వరం వచ్చి పడుకుంటేనే సేవ చేసేవాడు తక్కువైపోతారు. ఇంట్లో చేస్తే ఒక పూట చేస్తారు, రెండో పూట పట్టించుకోరు. కాబట్టి దేవుడిని అడగాలి, మంచి మరణాన్ని, మంచి పరలోకాన్ని, అయ్యా మంచి జీవాన్ని నువ్వు దయచేయి నాయన అని మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. భయపడాలి దేవుడికి. దేవుడు నన్ను ఎక్కడ నరకంలో వేస్తాడో అని భయపడాలి. అరే ఇంజక్షన్ చేయటానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు భయం వేస్తుంది మనకు, అమ్మో పొడుతాడు వీడికి భయపడతాం, కానీ మరి నరకంలో వేసేవాడికి ఇంకెంత భయపడాలి. హల్లెలూయా. ఆపరేషన్ థియేటర్కి రమ్మంటే ఉన్నట్టుగా బీపీ పెరిగిపోతుంటుంది చేయించుకునేవాళ్ళు. కారణం ఏంది? కోసేస్తారు, నన్ను లాగేస్తారు. ఈ కోతకే నువ్వు ఎట్టంటే మరి దేవుడు నరకంలో అయితే ఆ కోత ఇంకెంత భయంకరంగా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అంత ఎందుకు, ఈ రంకులు రావటం ఎక్కితేనే సత్య భయం అవుతుంది. పైకి వెళ్ళి కింద కొత్తుంటే పడి తలకాయ పగిలిపోద్దని భయపడి వణికిపోతుంటాం. నేనైతే అస్సలు ఎక్కను, ఎందుకంటే నాకు సత్య భయం ఈ జాయింట్ వీల్ అయ్యి ఎక్కాలంటే. కాబట్టి వీటికే మనం భయపడితే మనం ఈశ్వర నరకంలో వేస్తాడంట, లోయలో పడేస్తాడంట, అగ్ని గంధకాల్లో పడేస్తాడంట. కాలే నూనెలో చేయి పెట్టమంటే మనకు పేనం ఒప్పదు, అమ్మో అంటాం. కానీ అక్కడ కాలే నూనెలో పడేస్తాడంట దేవుడు. అగ్ని గంధకాల్లో కాలే స్తంభాన్ని గరుచుకోవాలంట. ఎంతో భయంకరమైనటువంటి శిక్షలు పరలోకంలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకొని ముందు భయపడాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, భయము నుండి పాపము చెయ్యకుడి అన్నాడు. ఈ పని చేస్తే ఆ శిక్ష మనకు తప్పిద్ది అన్నమాట. కాబట్టి భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుడికి భయపడితేనే నీ బ్రతుకు బంగారంలా ఉంటుంది అన్నమాట. చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే మనుషులకు భయపడతారు కానీ దేవుడికి మాత్రం భయపడతారు. దేవుని స్తోత్రం. ఈ వారం పాస్టర్ గారు ప్రార్థనకు బాగపోతే తిడతాడయ్యా బాబు, ఆడ కనపడతాడు నిలవేస్తాడని చెప్పి పాస్టర్ గారికి భయపడుతున్నారు, కానీ దేవుడు ఏమన్నా అంటాడేమోనని చెప్పి దేవుడికి భయపడేవాడు లేడు. హల్లెలూయా. కానుకి ఇకపోతే దశంబాగి పోతే అయ్యగారు వాక్యంలో పెట్టి ఒకటే ఉతుకుతాడని పాస్టర్ గారికి భయపడుతున్నారు, కానీ ఇత్తే ఇవ్వకపోతే దేవుడు రేపు లెక్క అడుగుతాడని దానికి భయపడతలేదు ఈరోజు జనం. దేనికి భయపడాలి? నువ్వు పాస్టర్ గారికి కాదు భయపడాల్సింది, పైన దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవునికి భయపడాలి. దేవునికి భయపడ్డామంటే నీ జీవితం మారిపోద్ది, నీ భవిష్యత్తు మారిపోద్ది, అంతా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది మనకి. ఏమని సెలవిస్తుందంటే, దేహమును చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహాన్ని చంపువానికి మిక్కిలి భయపడుడి అంటుంది. ఒకడు భయపడకూడదు. ఎవడంటే వాడు సైతాన్ గాడికి భయపడకూడదు. రెండోది ఏంటంటే దేవునికి భయపడాలి. వీళ్ళిద్దరు కూడా మరణాన్ని కలిగినటువంటి సమర్థులు, మరణంను తేగలిగినటువంటి వారు. కానీ వాళ్ళలో కన్నా శ్రేష్ఠుడు ఎవరంటే దేవుడే చాలా శ్రేష్ఠుడు. సాతానుడు కొన్ని పనులు చేయగలడు, అనగా సాతాను శక్తిమంతుడే కానీ దేవుడు సర్వశక్తి మంతుడై ఉన్నాడు. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. నరకంలో వేసేవాడికి మిక్కిలి భయపడాలి, వాక్యానికి భయపడాలి. వాక్యం చెప్తున్నటువంటి సమయంలో నీవు పరిశీలన చేసుకోవాలి. అయ్యో నన్ను నరకంలో వేస్తాడేమో, నా ప్రాణాన్ని తీసేస్తాడేమో. ఎందుకంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాడి జీవాన్ని అంతటితోటి తీసివేస్తాడు. ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే నచ్చకపోతే తీసేసుకుంటాడు. ఎందుకు? మంచిగా ఉన్నాడు చెడిపోయాడు అనుకో, దేవుడికి ఇష్టం ఉండదు అలాంటి వాడు ఎలా ఉంటాం. అందుకే ఏం చేస్తాడు, అతను భూమి మీద లేకుండా తీసేసుకుంటాడు. ఏం చేయడండి, ప్రాణాన్ని తీసేసుకుంటాడు. కాబట్టి అలాంటి మరణాలు కూడా బోలుడు మనం చూసాం. కాబట్టి దేవుడు మన మరణాన్ని ఆనందంగా స్వీకరించాలి, కష్టంతో దిగకూడదు. నీ ప్రాణాన్ని ఇష్టం లేకుండా దేవుడు నీ ప్రాణాన్ని తోడుకొని పోకూడదు. సాతాను చేతిలో మనం మరణించకూడదు, సాతాను ఆలోచనలతో మనం చనిపోకూడదు. కాబట్టి మరణము ఇవ్వగలిగినటువంటి, నరకమును వేయగలిగినటువంటి దేవాతి దేవునికి భయపడితే
నీ మరణం ధన్యం. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనది. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం.